ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రశ్నించిన వాటన్నిటిని డిలీట్ చేయించడం, వాళ్ళని అరెస్టులు చేయడం, కోర్టులు కేసులు అంటే తిప్పడం అని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం గురించి, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా ప్రవర్తిస్తుందంట. ఎవరన్నా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, వాళ్ళ గొంతుగా నొక్కేస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారు, మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం అయితే లండన్ కుటుంబ సభ్యుల టూర్లో ఉన్నాడు మేడం. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఉన్నట్టు ఎప్పుడు కనపడదు. ఆయన ప్యాలెస్ వెళ్ళి, తాడేపల్లి ప్యాలెస్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎప్పుడైనా అంటే లండన్. ఇంకా ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఆయన మళ్ళీ ఒక ప్రతిపక్ష హోదా కావాలని అడిగే నాయకుడు. అంటే మనకు ప్రజల్లో నుంచి ఆదరణ, మనకు ఎమ్మెల్యేలు ఉండి మనం ప్రతిపక్ష హోదా ఉంటాం, అది వేరే. కానీ ఆయన నాకు ప్రజలు నన్ను ఆదరించకపోయినా పర్లేదు, కానీ నాకైతే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాల్సిందే అని మాట్లాడే వ్యక్తి ఎలా ట్విట్టర్లో పెడితే అయిపోతుందా? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలి కదా. అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేని వ్యక్తి ట్విట్టర్లో కూర్చొని, ఎక్కడ ఏ దేశంలోనైనా కూర్చొని పోస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోద్దా? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద బాధ్యత కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుంది, ఇంత ముందుకు వెళ్తుంది, అంతా చాలా వరకు చూశారు. జనసేనకిను టీడీపీకి తగాదాలు పెట్టాలని చూశారు, అది వర్కౌట్ అవ్వలేదు. బీజేపీ నుంచి, కూటమిలో నుంచి బీజేపీకి పక్కకు వచ్చేయాలని ట్రై చేశారు, అది కుదరట్లేదు. ఇంక ఇవన్నీ కుదరక ఇంక ఇప్పుడు పోలీసుల మీద పడటం మొదలుపెట్టారు. ఇప్పుడు సరే పోలీసు యంత్రాంగం అయినా సరే మనం అనుకుందామండి, అనంతబాబుని ఇప్పుడు కూడా సేవ్ చేస్తున్నారు కదా. ఒక సీఐని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అనంతబాబుని ఇప్పుడు కూడా వాళ్ళు సేవ్ చేయడానికి ఒక సీఐని వాళ్ళు వాడుకున్నారా లేదా? అది ఎవరు వాడుకుంటున్నారు? ఇప్పటికి కూడా వ్యవస్థల్ని నాశనం చేయాలని చూస్తున్నది ఎవరు? అండ్ వైసీపీ పార్టీ వాళ్ళు కదా. ఇది మన కళ్ళకి క్లియర్గా కనపడుతుంది. మీరు గతంలో ఏం చేశారు? ఒక డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు అరెస్ట్ కూడా చేయకుండా చాలా రోజులు ఇచ్చేశారు కదా. అంటే మీకు కావాల్సిన చోట అడ్డమంగా నరికేసినా కూడా జనాల్ని, అంటే వీళ్ళు ఉన్నప్పుడు అరాచకం ఆ రేంజ్లోనే కదా ఉంది. గొంతు మీద కత్తి పెట్టి వీడియోలు తీస్తా, చంపినాడు వీడియో కూడా ఉంటుంది, కానీ అరెస్ట్ చేయలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటారు. పోలీసులు పట్టుకోలేనంత వ్యవస్థ అధ్వానంగా ఉన్నింది ఆ రోజున. అట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఆయన మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. బాబాయిని చంపిన వాడిని పట్టుకోలేదు. ఈయన ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి కరెక్ట్ కాదు కదా. అంటే ఈ రోజున కూడా వ్యవస్థలు ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు అనేది అయితే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వేసిన పోస్టర్లకు కూడా కోర్టు కూడా మొటిక్కాలేసింది కదా. జడ్జి గారు మాట్లాడారు. అంటే అధికారంలో లేనప్పుడు కూడా మీ అరాచకాలు ఎట్లా ఉన్నాయనేది కోర్టులు కూడా మీకు చెప్తూనే ఉంది. మీరు వేసే పోస్టులు ఏంటి, రప్పా రప్పా అనే డైలాగులు కానివ్వండి. అంటే ఒక మాజీ సీఎంగా చేసిన వ్యక్తి నోట్లో నుంచి అలాంటి మాటలు వస్తే కింద కేడర్ వరకు ఎలాంటి పనులు చేస్తారు? ఇవన్నీ మనం చూసాం. ఒక 8th క్లాస్ చదువుకునే పిల్లని కానివ్వండి, ఒక 10th క్లాస్ చదువుకున్న అమ్మాయిని పాడు చేస్తే, 8th క్లాస్ ఒక అబ్బాయి, ఒక చిన్నవాడు, బీసీ పిల్లాడు, ఆ పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారా? అమర్నాథ్ గౌడ్ అంటే వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారని వద్దన్న చెప్పిన దానికి అమర్నాథ్ ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అది చేసింది ఎవరు? వైసీపీ కార్యకర్తలు కదా. కానీ దాని మీద ఆ రోజున ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? ప్రతి చోట, ప్రతి జిల్లాలో కానీ ప్రతి చోట కానీ ఇలాంటి దుర్మార్గాలు పెచ్చు వెలిగిపోయినాయి ఆ టైంలో. ఓకే, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి ఆయన హయాంలో పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏమంటారు? అది నేను అనేది. ఆ రోజున మనం చూసుకుంటే ప్రతి చోట కూడా పోలీసులు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలకంతా కొమ్ముగాసిన మాట నిజం కాదా? మీరు వ్యవస్థలను వాడుకున్నారు. ఈ రోజున ప్రజలందరికీ న్యాయం జరుగుతుందా లేదా? ఇది అంటే ఎక్కడ చెదురుమదురుగా జరుగుతున్నాయి అట్లాంటి విషయాలు పోలీసులు ఇంకా కూడా కొమ్ముగాస్తున్నారా అని అంటే మీరు మేనేజ్ చేస్తేనే, వైసీపీ వాళ్ళు మేనేజ్ చేస్తేనే అలాంటివి జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళు ఎక్కడ ఎవరిని మేనేజ్ చేయట్లేదు. అక్కడ ఓన్లీ వైసీపీ వాళ్ళు, టీడీపీ ముసుగేసుకొని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చేస్తున్నారేమో. కానీ అది పార్టీని బ్లేమ్ చేయటం కాదు కదా, కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కాదు కదా.
సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటూనే ఉంది. మనం చూసాం మొన్న సిఐని సస్పెండ్ చేయటం కానివ్వండి, చూడండి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంది. పోలీసులు ఎక్కడైనా వ్యవస్థలో కొంచెం తేడా తెప్పిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. నిన్న కూడా వాళ్ళకి అదే రకంగానే చెప్పడం జరిగింది. నిన్న కలెక్టర్ల సమావేశం కానీ ఐఏఎస్ల ఐపీఎస్ల సమావేశం జరిగిన దానిలో కూడా ప్రజలకు చేరువగా ఉండండి, ప్రజలు బాధలు ఏంటో తెలుసుకోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చే కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోండి అని పోలీసులకి అదే విధంగా గట్టిగానే చెప్పారు, కలెక్టర్లకు కూడా అదే చెప్పారు. ఏంటంటే ఆయన ప్రజలకు చేరువుగా ఉండాలని చెప్తారే కానీ మా వాళ్ళు అరాచకాలు చేసి వస్తే కాపాడాల్సిందని ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్పరు. ఎక్కడైనా ప్రజలు నిర్భయంగా ఎక్కడైనా తిరగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారో అని అంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే అది వీలవుతుంది. మనం గతంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇదే మాటలు చెప్పుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతి మాటలు చెప్తే ఎక్కడ వినేదానికి వినసొంపుగా ఉండాలి మాట. ఇలాంటివి నువ్వు ఉన్న టైంలో చేసిన అరాచకాలకే ఇప్పటి వరకు కూడా ఎవరికి న్యాయం జరగట్ల. నువ్వు చేసిన కోడికత్తి సీనుకి పరిస్థితి ఏం జరిగింది? నిన్ను పొడిచింది నిజమైతే నువ్వు ఎందుకు కోర్టుకెళ్ళి చెప్పట్లేదు? అతని పరిస్థితి ఇప్పటికీ కూడా జైల్లో ఉండటం కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత అతను బెయిల్ మీద రావటం కానివ్వండి, తర్వాత కూడా ఇప్పటి వరకు కేసు మూవ్ అవ్వకపోవటం ఏంటి? సో నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా. ఇప్పుడు మన మీద హత్యా ప్రయత్నం జరిగింది అని అన్నప్పుడు దానికి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ ఎవరిని కప్పిపుచ్చడానికి చేస్తున్నావు? అంటే నువ్వు వ్యవస్థలను వాడుకుంటున్నావు, నీ అవసరానికి తగ్గట్టు వాడేసేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు మేనేజ్ చేస్తున్నావు వ్యవస్థల్ని. ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసినా కూడా ఈ రోజున కరెక్ట్గా వ్యవస్థ నడిపిస్తున్నారు అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థలన్నీ కూడా ఈ రోజున చక్కగా పనిచేస్తున్నాయంటే కారణం. మరి అయితే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరి గురించి పోస్టులు పెట్టానో ఏదైనా జరిగితేనే ఈ రోజున కంప్లైంట్లు ఇస్తున్నారు కదా. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సింది ఉంటుంది కదా. కంప్లైంట్ రాకుండా అయితే వాళ్ళు వెళ్ళి యాక్షన్ తీసుకోరు కదా. ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టే కదా యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక కంప్లైంట్కి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత అయితే పోలీసులకు ఉంటుంది. సో ఆ బాధ్యతను మీరు చేయొద్దండి అని అనటానికి ఎవరికి రైట్ లేదు కదా. బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. సరే దానికోసం వాళ్ళు కంప్లైంట్లు తీసుకుంటారు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే దాని గురించి తీసుకుంటారే కానీ ఇక్కడ వాంటెడ్లీ వైసీపీ వాళ్ళ గురించే తీసుకుంటున్నారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేది కాదు. బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు. ఎక్కడ ఎప్పుడైనా కూడా కంప్లైంట్లు ఇచ్చే అధికారం బాధ్యతలకు ఉంటుంది. సో దాన్ని యాక్షన్ తీసుకుంటున్నారు. తీసుకోకూడదనే ఇది రూల్ అయితే లేదు. ఈ రోజున తీసుకోకపోయినా నువ్వు అదే అంటావు, తీసుకుంటేనో అదే అంటున్నారు. అంటే ఇది రెండు రకాల మాటలు ఆయనే కూడా చెప్తాడు. మేము ఇస్తే కంప్లైంట్లు తీసుకోలేదని మాట్లాడతారు, మళ్ళీ యాక్షన్ తీసుకుంటేనే ఎందుకు తీసుకున్నారని కూడా ఆయనే అంటాడు. సో నరం లేని నాలిక అన్నట్టు ఎట్లయినా మాట్లాడుతుంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెల్లుతుంది, ఇంకెవరికి కూడా అది చెల్లదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.